బాగున్నారండి. అదృష్టం వర్షం లాంటిదండి. మనం మంచినీళ్ళేమో నుయ్యి లాంటిది బావి. అందుకని మనం బావినే నమ్ముకోవాలి కదా. మనకి మంచినీళ్ళు రోజు తాగాలంటే బావినే నమ్ముకోవాలి. అదృష్టం వర్షం లాంటిది, ఎప్పుడు వస్తుందో తెలియదన్నమాట. ఎవరికైనా అంతే కదండి. తిన్నప్పుడు బాగానే తింటాం, టిఫిన్లు అయినా అన్నీ చక్కగా వేడివేడిగా టిఫిన్లు వేసుకోవడం, అట్లు వేసుకోవడం అన్నీని. కానీ వంటగది క్లీనింగు, బట్టలు గిన్నెలు తోముకోవడం, బట్టలు ఆరబెట్టుకోవడం, గదులు క్లీనింగ్ అన్నీ చాలా మామూలు విషయం అయితే కాదండి. ఆడవాళ్ళకి, లేడీస్కి ఎవరికైనా సరే అన్నీ మనమే, ఎక్కడ గ్లాసులు అక్కడే ఉంటాయి, ఎక్కడ సామాన్లు అక్కడ ఉండకుండా అన్నీ ఒక్కొక్కటి చూసుకోవడం, మనం ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుకోవడం నేర్చుకుంటే చాలా మంచిదండి. ఆ విషయం మాత్రం చాలా మామూలు విషయం కాదు. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టాలి, ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటే చాలా ఇష్టం. మా వారికి అయితే అది తెలియదన్నమాట. మగవాళ్ళు చాలామంది సర్దుకుంటాం అది వచ్చు, కానీ ఎక్కువ ఉంటారేమో ఇలాగ తెలియదు నాకు. ఎప్పుడు కూడా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టరు. ఆయన లైట్లు వేస్తే నేను ఇల్లు ఆపాలి, ఫ్యాన్లు వేస్తే నేను ఇల్లు ఆపాలి. అలాగా ఆయన వల్ల కూడా చాలా పని ఎక్కువగా ఉంటుందండి. చాలామందికి మగవాళ్ళకి ఏది చేత కాదు కదా చక్కబెట్టుకోవడం, ప్రతి ఇంట్లోనే అదే అయ్యి ఉంటుంది. కాకపోతే టవల్స్ కూడా కొంతమంది మగవాళ్ళు ఆరబెట్టుకుంటూ నీట్గా చేసుకుంటారు. అవన్నీ కూడా మనమే చేయడం వల్ల మనకి నీరసం ఎక్కువైపోయి పని ఎక్కువైపోతుంది. అందుకని అప్పుడప్పుడు కూడా మనం కూడా హెల్త్ చూసుకుంటూ ఉండాలి. అందుకని హెల్త్ కోసమే బొబ్బస్కాయ తీసుకువచ్చారు మా వారు. బొబ్బస్కాయ శుభ్రంగా చెక్కేసుకుని, మనం ఆడవాళ్ళం ఎప్పుడు కూడా వంటింట్లో వంట చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం, పూజలు చేసుకోవడం, సామాన్లు తోముకోవడం, గదులు క్లీన్ చేసుకోవడం, తడి బట్టలు పెట్టుకోవడం, బట్టలు ఆరబెట్టుకోవడం, ఇంక ఈ పనులతోటే సరిపోతాయి తప్ప మనకంటూ మనం ఏం పట్టించుకోం కదండి. కానీ అప్పుడప్పుడు ఇలాగా ఈ బొబ్బస్ పండు ఏదో తీసుకువచ్చి శుభ్రంగా చెక్కేసుకుని, కడిగేసుకుని, ముక్కలు కోసుకుని కట్ చేసుకున్నానండి. బాక్స్లో పెట్టించితే సాయంత్రం మా వారు కూడా తింటారు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ బొబ్బస్ పండు ఇష్టపడరండి, ఇష్టంగా తినరు. ఆయన కొంచెం వద్దంటారు, కానీ నేనే తింటానండి. ఎప్పుడైనా తీసుకువస్తారు. ఆరోగ్యం, మనం ఆడవాళ్ళు కూడా ఎప్పుడు ఆరోగ్యం చూసుకోవాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం కదండి, ఎంత కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కిపోవడం, మనకి చలి గాలి ఎక్కువగా ఉంటుంది కదా. నైట్ కూడా మనం కళ్ళాపలు వేయడానికి, వాగళ్ళ ముగ్గులు పెట్టడానికి అది కొంచెం తొందరగా పెట్టేసుకుంటే చాలా మంచిది. అంతేకాని తెల్లారుజామున ఎప్పుడు కూడా ముగ్గులు పెట్టడానికి, చలికాలం ఎవ్వరు కూడా ఆడవాళ్ళు బాగా చీకట్లో ముగ్గులు పెట్టడం అది కొంచెం తగ్గించుకోవాలండి. మనం కూడా, లేడీస్ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ కదండి. మనం ఆరోగ్యం మనమే చూసుకోవాలి. భర్త పిల్లలు కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు కదా, పిల్లల చదువులు, ఉద్యోగాలు. భర్త అయితే బిజినెస్ చేసుకోవడం అది. అందుకని మన ఆరోగ్యం కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడును హెల్తీ ఫుడ్ తీసుకోవడం, చలిగాలిలోకి వెళ్లకుండా తెల్లారుజామున కళ్ళాపులు అది వేసుకోకుండా, అవసరమైతే సాయంత్రమే కళ్ళాపులు వేసేసుకుని బయటంతా ముగ్గులు పెట్టేసుకుంటే ఇంకేం పర్వాలేదు. పొద్దుటే పెట్టాలి, ఇంకేం అక్కర్లేదండి. మనకు ఓపుకుంటే 2 పూటలు పెట్టుకుంటాం, ఓపిక లేకపోతే 1 పూట పెట్టుకుంటాం. మనల్ని ఎవరు ఏమనరు కదా. తుడుచుకోవడం మాత్రం తుడిచేసుకుని క్లీన్ చేసుకుని నైట్ పడుకుంటే పొద్దుట మనకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకంటే ఇంకేం కాదు. ఆడవాళ్ళందరూ కూడా చాలా గృహిణులందరూ చాలామంది బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా ఉత్తమంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.